ఇది DJI Osmo SC గింబల్. ఈరోజు అయితే దీని అన్బాక్సింగ్ చూద్దాం మనము. ఇంకా దీని బాక్స్లో ఏమేమి వస్తున్నాయి మొత్తం కంటెంట్స్ మొత్తం చూద్దాం. నేనైతే రీసెంట్గా మన అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్లో గోడ్ సేల్ ఇంకా ప్రైవేట్ సేల్ నచ్చినాయి కదా, అయితే గోడ్ సేల్లో కొన్నా. నాకైతే అరౌండ్ ఇది 7,800 పడింది. ఇది మ్యాక్సిమం ప్రైస్ అయితే అటు ఇటు మారుతుంది. నేనైతే ప్రైస్లో తక్కువ వచ్చింది కదా అని చెప్పేసి నేనైతే కొన్నా. ఇప్పుడు దీని అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం రండి. బాక్స్లో ఫస్ట్ ఓపెన్ చేయడానికి మనకైతే కార్డు కనిపిస్తుంది. ఇందులో నాకు తెలిసి ఇంకా ఫిక్స్డ్ గ్యారంటీ ఇంకా చిన్న బ్యాగ్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ రీసెంట్గా అయితే చూసిన దీని రివ్యూ చూసి నేను పర్చేస్ చేసిన. దీన్ని ఇంకా ట్రైపాడ్ ఫస్ట్ ఓపెన్ చేస్తే క్వాలిటీ అయితే ప్రీమియం మంచిగా ఉంది. ఐ థింక్ మనం పెట్టిన ప్రైస్కి అయితే నాకైతే వర్త్ అనిపిస్తుంది. ఇంకా నాకైతే బాగానే అనిపిస్తుంది. ఇంకా టైప్ సి ఇంకా USB కేబుల్ ఒకటి ఉంది, ఇంకా ఒక క్లాంపు, మెయిన్ మనదైతే గింబల్. గింబల్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మస్తు, నాకైతే కొంచెం వెయిట్ అనిపిస్తుంది చూడగానే. అయితే ప్రీమియం కూడా అంతే ఉంది. దీని పక్కకు పెట్టేసి అసలు ఇంత బాక్స్లో ఏమొస్తున్నాయో అది కూడా చూద్దాం ఫస్ట్. బాక్స్లో అయితే ఒక సిలికాన్ జెల్ అనమాట, స్మెల్ రాకుండా అనుకుంటా. ఇవి దేనికి యూజ్ అయితే నాకైతే తెలియదు, బట్ అయితే ఇచ్చిర్రు. సర్లే, ఇంకా యూజర్ గైడ్, ఇంకా గింబల్కి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్, వారంటీ కార్డు, ఇంకా డాక్యుమెంట్స్. ఇది వారంటీ కార్డు అనుకుంటా. ఇంకా వీడియో ఎడిటింగ్ కోసం రికమెండ్ చేయడానికి ఒక యాప్ కూడా సజెషన్ చేస్తారు QR కోడ్ ద్వారా. ఓకే, ఒక పౌచ్, మనం ఎక్కడైనా బయట తీసుకెళ్ళినప్పుడు దీంట్లో పెట్టుకొని వెళ్ళడానికి అయితే పౌచ్ అయితే ఇచ్చారు. ఇవన్నీ పక్కన పెడితే మన గింబల్ ఎట్లుందో చూద్దాం ఫస్ట్. గింబల్ ఇక్కడ హోల్కి వచ్చి ఇక్కడ ఫిట్ చేద్దాం. నేనైతే సింపుల్గా అయితే ఫిట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ యూట్యూబ్లో రివ్యూస్ చూసినా కాబట్టి నాకైతే ఈజీగా అనిపిస్తుంది. ఓపెన్ చేస్తే ఇక్కడ ఎం బటన్ ఉంది కదా, ఎం బటన్ ఇలా పవర్ హోల్డ్ చేసి పట్టుకుంటే గింబల్ అయితే ఆన్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ బ్యాటరీ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ బ్యాటరీ ఫుల్ గ్రీన్లో ఉంటే ఫుల్ ఉన్నట్టు. ఇక్కడ ఎల్లో కలర్ సింబల్ ఇంకోటి కనిపిస్తుంది కదా, అదైతే బ్లూటూత్ కనెక్ట్ చేయడానికి ఆ సింబల్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు అది కొంచెం ఎల్లో కలర్ ఉంది కాబట్టి బ్లూటూత్ అయితే కనెక్ట్ లేదు. అది గ్రీన్ కలర్కి మనం బ్లూటూత్ కనెక్ట్ చేయగానే గ్రీన్ కలర్కి వస్తుంది. ఈ మొబైల్ క్లాంప్ అయితే ఇచ్చారు కదా, ఇదైతే మ్యాగ్నెట్తో వస్తుంది. ఇదైతే మనం సింపుల్గా దీనికి మొబైల్ అటాచ్ చేసి దీనికి ఇట్లా అటాచ్ చేస్తే అయిపోతుంది సింపుల్గా అయితే. కానీ దీన్ని అటాచ్ చేసేటప్పుడు అయితే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే ఇదైతే మ్యాగ్నెట్ కొంచెం పవర్ఫుల్గా ఉంది. కొంచెం వేళ్ళు ఏమన్నా తగిలితే మాత్రం మన వేళ్ళకు దెబ్బలు దాకే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా టోటల్గా గింబల్కి వచ్చేసరికి అయితే నాకైతే చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. ఇంకా చూడడానికి కూడా బాగుంది. కానీ నేను వచ్చేసరికి నేనైతే యూట్యూబ్ కోసం అయితే ఉన్నా. నేనైతే రీసెంట్గా యూట్యూబ్ స్టార్ట్ చేసిన. అందులో వచ్చేసరికి నేను వీడియో చూస్తే అసలు వీడియో స్టెబిలైజేషన్ లేదు. నాకే చూడడానికి మంచిగా అనిపించేసరికి నేనే కొంచెం డబ్బులు యాడ్ చేసి గింబల్ అయితే గోడ్ సేల్లో తీసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ దీనైతే ఫుల్ రివ్యూ అయితే ఒక 1 మంత్ అయితే నేను వాడి దాని మొత్తం ఫీచర్స్ అయితే, ఇంకా బటన్స్, ఇంకా జాయిస్టిక్, ఇక్కడ జూమ్ బటన్ ఉంది కదా, మొత్తం అసలు బటన్స్ ఫంక్షన్స్ మొత్తం ఏమో ఉన్నాయో మొత్తం అయితే రివ్యూ అయితే చేస్తే ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను నేను. ఇక్కడతో ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నా. ఇదే దీని అయితే అన్బాక్సింగ్ అండ్ నా ఫస్ట్ ఇంప్రెషన్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే విత్ ఆర్కే. బాయ్ బాయ్.